అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గైనాక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం వైభవ్ సూర్యవంశి మైనస్ పాయింట్స్ ఏంటి? వైభవ్ సూర్యవంశి బలహీనత ఏంటి? ఇక వైభవ్ సూర్యవంశి కథ అయిపోయింది. ఇక ఈ బుడ్డోడు ఈ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశి ఇక షార్ట్స్ ఆడలేడు. ఎందుకంటే బలహీనత తెలిసిపోయింది కాబట్టి. ఇక ఆడలేడు, అయిపోయింది వైభవ్ సూర్యవంశి కథనైతే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయితే అవుతోంది. అంటే ఈ ఐపీఎల్ 2026లో ప్రతి బౌలరు భయపడుతున్నది అది వైభవ్ సూర్యవంశికే. అవును కదా! ఆల్రెడీ 200 రన్స్ అయితే కొట్టాడు 5 మ్యాచ్‌ల్లో. 260 పైనైతే స్ట్రైక్ రేట్ ఉంది కాబట్టి, ఎలా ఏసినా కొడుతున్నాడు కాబట్టి, బౌలర్స్‌కి పెద్ద తలకాయ నొప్పిగా మారిపోయినాడు ఈ వైభవ్ సూర్యవంశి. రాజస్థాన్‌తో మ్యాచ్ అంటే ముందు రోజే ఆపోజిట్ టీమ్ బౌలర్స్ అంతా ఈ వైభవ్ సూర్యవంశిని ఎలా ఔట్ చేయాలని చాలామంది డిస్కస్ చేసుకునే పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పుడు ఈ కాలంలో బ్యాటర్స్ బలహీనతలు ఏంటి అని తెలుసుకునేది ఈజీ. కానీ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేసేది పిచ్ పైన స్టేడియంలో ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేసేది కష్టం. అవునా కదా! అంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశి బలహీనత ఏమంటే బ్యాట్ చాలా ఎత్తులో పట్టుకుంటాడంట వైభవ్ సూర్యవంశి. అది కాకుండా కాళ్ళు ముందుకు చాపి భారీ షాట్లు ఆడే ప్రయత్నం అయితే చేస్తాడంట. అదే బలహీనత వైభవ్ సూర్యవంశి బలహీనత. అంటే బాల్స్ స్టంప్స్ మీదకొచ్చే బాల్స్, తర్వాత శరీరం మీదకొచ్చే బాల్స్, బాడీ పైనకొచ్చే బాల్స్ అంటే ఆడడంలో వైభవ్ సూర్యవంశి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాడని సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయితే అవుతోంది. ఇది నిజమైన బలహీనత లేకపోతే పక్కా ఫేక్ అయ్యుంటుంది. అవునా కదా! ఇలాంటి బలహీనతలైతే ఎప్పుడో తెలిసిండేటివి. అవునా కదా! ఇప్పుడు అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఈ ప్రఫుల్ హింగే వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్పి మరి అంటే వైభవ్ సూర్యవంశిని ఔట్ చేస్తానని చెప్పి మరీ అది ప్రూవ్ చేసినాడు. వైభవ్ సూర్యవంశిని ఔట్ అయితే చేసినాడు. గోల్డెన్ డకౌట్ అయితే చేసినాడు కాబట్టి, ఇది నిజంగానే ఈ ప్రఫుల్ హింగేకి అంటే ఈ వైభవ్ సూర్యవంశి బలహీనత ఏమన్నా తెలిసిందనైతే డౌట్ అయితే వస్తుంది. ఇక 2, 3 మ్యాచ్‌ల్లో అయితే కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. అవునా కదా! మళ్ళీ ఏమన్నా డకౌట్ ఏమన్నా అయితాడా? లేకుంటే పెర్ఫార్మన్స్ ఏమన్నా సరిగ్గా రాకుండా ఉంటుందా? సరిగ్గా ఆడలేకపోతే ఈ బలహీనతలేమో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న బలహీనతలు మైనస్ పాయింట్స్ నిజమే అనుకోవచ్చు. లేదు చిక్కిండ బౌలర్స్‌కని కుమ్మినాడనుకో, ఇది బలహీనతలు కాదు, మైనస్ పాయింట్స్ కాదని బౌలర్స్ సైలెంట్‌గా కుమ్మించుకోవడం తప్ప ఇంకేం చేయలేరు. అవునా కదా! చూద్దాం. ఇక 2, 3 మ్యాచ్‌ల్లో అయితే తెలిసిపోతుంది. ఇవి నిజంగా మైనస్ పాయింట్సా? వైభవ్ సూర్యవంశి మైనస్ పాయింట్సా? లేకపోతే ఇవి ఫేక్ మైనస్ పాయింట్స్ అని ఈజీగా తెలిసిపోతుంది. చూద్దాం. ఈ వైభవ్ సూర్యవంశి నెక్స్ట్ 2, 3 మ్యాచ్‌లో ఎలా ఆడతాడో. చాలామంది అయితే చెప్తున్నారు ఇవన్నీ ఫేకు. ఈ 15 ఏళ్ల కుర్రాడు ఎలా ఏసినా కొడుతున్నాడు. అవునా కదా! పక్కా నెక్స్ట్ మ్యాచ్‌లో మళ్ళా కొడతాడు. ఒక్క మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయినంత మాత్రాన ఇది బలహీనత, ఇది మైనస్ పాయింట్స్ అవుతాయి అనుకునేది తప్పు. పక్కా కుమ్ముతాడు. పక్కా ఇరగ్గొడతాడు బౌలర్స్‌కని చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. వైభవ్ సూర్యవంశికి సపోర్ట్‌గా. చూద్దాం. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. బాయ్.